కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్ మరియు ఎంఈఓకు వినతిపత్రం సమర్పించుకున్నారు. విద్యా హక్కు చట్టం కింద ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతిలో చేరేందుకు అర్హులైన పేద విద్యార్థులకు 25% సీట్లను ప్రభుత్వం కేటాయించారు. అయితే పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముందు మాకు ఫీజు కట్టితేనే మీ పిల్లలను చేర్చుకుంటాం, లేకపోతే మా పాఠశాలలో చేర్చుకోమంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం మాడుతున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని పేద విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. వెళ్ళిపోండి అని చెప్పేసి పేరెంట్స్ ను భయభ్రాంతకు గురి చేస్తున్నారు. దీంతో ఉచితంగా సీటు పొందినటువంటి విద్యార్థులంతా కూడా వాళ్ళ యొక్క జీవితం అగమ్య గోచరంగా మారింది. కాబట్టి ఏదైతే ప్రభుత్వము ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిందో ఈ చట్టం అమలు జరిగే విధంగా మరి సంబంధిత అధికారులు వ్యవహరించాలి. కానీ ఇక్కడ విడ్డూరం ఏమంటే సంబంధిత అధికారులు చూసుచున్నట్లుగా వ్యవహరించడం మూలంగా పేరెంట్స్కు ఏం చేయాలో అర్థం కాక ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడానికన్నా వచ్చాము. మరి ఇప్పటికైనా